శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇరు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చిస్తున్న కృష్ణా రివర్ బోర్డు త్రిసభ్య కమిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజు నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. అత్యంత కీలకమైన ఈ భేటీకి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి హాజరయ్యారు. తమ రాష్ట్రాల అవసరాలను కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. కేఆర్ఎంబి త్రిసభ్య సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ సమావేశంలో ఏం జరుగుతుంది? నీటి అవసరాలు పంపిణీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఇప్పటికైనా? అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేఆర్ఎంబికి లేఖ రాసింది. ముఖ్యంగా శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ ఉన్నటువంటి నీటిని అటు పల్నాడు, రాయలసీమ ప్రాంతాలకి తాగునీటి అవసరాల కోసం వినియోగించడానికి అనుమతి కావాలని కేఆర్ఎంబికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. వాస్తవంగా 17వ తారీఖే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. ఈరోజు జరుగుతున్న సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ ఉన్నటువంటి నీటి నిల్వలు నిర్వహణతో పాటు తాగునీరు అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కి కేటాయింపుల పైన ప్రధానంగా చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈఎన్సీ నరసింహమూర్తి ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వివరాలు, ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరమనే అంశాలను కేఆర్ఎంబి సమావేశం నరసింహమూర్తి వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో ఆల్రెడీ వర్షాలు తగ్గిపోయినాయి. మరోవైపు శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వలు, మరోవైపు నాగార్జున సాగర్లో కూడా నీటి నిల్వలు లేని నేపథ్యంలో తాగునీటి అవసరాలకైనా ప్రస్తుతం అడ్జస్ట్ చేయాలి, నీటిని పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. దానిపైన ప్రధానంగా రాష్ట్రం తరపున ఎంత కావాలి తాగునీటి అవసరాల కోసం అటు పల్నాడు, రాయలసీమ ప్రాంతాలకి ప్రస్తుతానికి తాగునీటి కోసం ఎంత అవసరం అవుతుందనే వివరాలు కూడా ఈఎన్సీ ముందు అక్కడ ఈఎన్సీ నరసింహమూర్తి కేఆర్ఎంబి సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. సమావేశం అయిన తర్వాత నీటి కేటాయింపులపైన తెలంగాణకి తాగునీటి కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎంత నీరు పంపిణీ చేయాలి, ఇరు రాష్ట్రాలకి పంపిణీ ఏ విధంగా ఉండాలి దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రోహిత్, రైట్, ఇంకెంతసేపు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది? మరోవైపు తెలంగాణ వైపు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వైపు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ నిర్ణయం వెలువడే అవకాశం ఉందా ఈ వివాదాలకు పరిష్కారం తీసుకుని? అంటే మరో 2 గంటల పాటు సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతుంది. బ్యాలెన్స్ చేస్తూ 2 రాష్ట్రాలు బ్యాలెన్స్ చేస్తూ నీటి కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ సాగునీరు విషయంలో సాగునీరు కాకపోయినా తాగునీరు అనేది ప్రధానంగా ఇప్పుడు ఉంది కాబట్టి తాగునీరు అవసరాలైనా తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ అదే వాదన వినిపిస్తుంది. తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా తెలంగాణ కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని కోరే అవకాశం కనబడుతుంది. అయితే ఎంత మేరకు కేటాయింపులు జరుగుతాయి, సమానంగా కేటాయింపులు చేస్తారా, ఎలా చేస్తారని దానిపైన ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, చూద్దాం ఇంకా సమావేశం కొనసాగుతుంది. సమావేశం అయిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ఇంజనీర్లు అటెండ్ అయ్యారు, తెలంగాణ నుంచి అయ్యారు. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో ఈ కమిటీ ద్వారా అనేది